నమ్మకమైన దేవుడు దేవా, నమ్మదగినటువంటి మిమ్ములను తండ్రి మేము నమ్మి మీరిచ్చినటువంటి తండ్రి శేష జీవితాన్ని సాగించుకుంటూ తండ్రి ముందుకు మేము నడుస్తూ ఉంటున్నాము. నేటి వరకు మీ యొక్క బలమైన కాపుదల ఉండుటను బట్టియే నేటి వరకు తండ్రి మేము భద్రతలో మేముంటున్నాము. ఎవరికీ లేనటువంటి భద్రత తండ్రి మీ బిడలమైన మాకు మీరు ఇవ్వడం మీకెంతో మేము కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉంటున్నాము. మా యొక్క జీవితం నా తండ్రి మీ యొక్క దృష్టిలో మీకు అంగీకారముగా ఉండునట్లు మీరే తండ్రి మమ్మల్ని నడిపించండి దేవా. ఎంతోమంది బిడ్డలు ఉపవసించి మీ సన్నిధానములో తండ్రి కనిపెడుతూ ఉంటున్నారు. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన దైవ దీవెన మీరివ్వండి. మరొకసారి మీ స్వరమును మాకు వినిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుని పరిశుద్ధ గ్రంథం పరమగీతం 1వ అధ్యాయం. పరమగీతం 1వ అధ్యాయం నేను చదువుతాను, మీరు వినండి. 4వ వచనం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ఈ వాక్య భాగములో కొంత మనం ధ్యానం చేశాం. ఆ మీదట రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. ఇక్కడ మనకు రాజు కనిపిస్తూ ఉన్నాడు. 2 అంతఃపురము కనిపిస్తూ ఉన్నది. అందులో నన్ను చేర్చుకొనెను అనుమాట ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం అనేది ఒక వరుస క్రమములో ఉండేటువంటిది కాదు. బైబిలే చెబుతుంది ఆయన వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట అని. దీనంతటినీ కూడా ఒక వరుస క్రమములోనికి మనము తీసుకుని రావాలి అంటే చాలా చాలా కష్టమైనటువంటిది. అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమే మనకు ఉండగలిగితే ఒక వరుస క్రమములోనికి వాక్యాన్ని మనము తీసుకుని రావటానికి, ఎక్కడెక్కడైతే ప్రారంభించబడిన వాక్యానికి సంబంధించిన వాక్యాలు ఎక్కడైతే ఉంటున్నాయో వాటన్నిటిని కూడా మనం ఏరి ఆ ప్రారంభపు యొక్క వాక్యములో మనము చేర్చినప్పుడు ఆ వాక్యపు యొక్క సారాంశం చక్కగా అనగా ఒక కథలాగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం చూడగలిగితే రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. ఇక్కడ మనకు రాజు మన దేవుడే. మన దేవుడు ఒక అధిపతిగా, ఒక యాజకుడుగా, ఒక తండ్రిగా, ఒక రాజుగా, ఒక ప్రభువుగా ఇలాగా చెప్పుకుంటూ వెళ్ళగలిగితే ప్రతి బిరుదు మన దేవునికే సరిపోతుంది. ఆయనకున్న బిరుదులు భూమి మీద పుట్టిన అవతార పురుషులలో ఏ ఒక్కరికి కూడా ఉండనే ఉండదు. ఆయన బిరుదులలో ఒకటై ఉన్నది ఆయన రాజు. రాజు అంటే ఆయన పాలించువాడు అని అర్థం. రాజు అంటే
పాలన క్రింద ఉన్న ప్రతి వ్యక్తి యొక్క క్షేమాన్ని కోరి సుభిక్షంగా రాజ్య పరిపాలన చెయ్యునటువంటి వాడు అని అర్థం. ఈ రాజైనటువంటి ఈ దేవాతి దేవుడు తనకంటూ ఒక అంతఃపురం అనేది ఉంది. ఆ అంతఃపురములోనికి మనలను నేను చేర్చుకుంటాను అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అంతఃపురం అనేటువంటిది మనం చూడగలిగితే అసలుకి అంతఃపురం అనేది ఏది? ఈ అంతఃపురములో ఎవరున్నారు? అయితే అంతఃపురములోనికి చేర్చుకునేటువంటి అంటే చేర్చబడేటువంటి వ్యక్తులు ఎవరు? మీరు బాగా గమనించాలి. రాజైన దేవునికి ఒక అంతఃపురం ఉంది. ఆ అంతఃపురములో ఎవరున్నారు? అంతఃపురములో దేవుడు ఎవరిని చేర్చుకోగలుగుతాడు అన్నది మనం ఆలోచిస్తే యోవేలు పుస్తకం మనము చూడగలిగితే యోవేలు బైబిల్ మనకు ఈ విధంగా చెబుతూ ఉంది. యోవేలు 2వ అధ్యాయాన్ని మీరు చూస్తే నేను చదువుతాను, మీరు నెమ్మదిగా మీరు వినగలిగితే మీకు అర్థం అవుతుంది. ఈ యోవేలులో దైవవాక్యం అక్కడ మనకు కనిపించేటువంటి వాక్యాన్ని మనం చూడగలిగినట్లయితే 2వ అధ్యాయం 16వ వచనం 2:16 జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకుని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలయను అని మనకి ఇక్కడ వ్రాయబడి ఉంది. ఈ వాక్యాన్ని బట్టి చూస్తే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక సమూహముగా దేవుని యొక్క సన్నిధికి రావాలి అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. ప్రజలంతా కలిసి మనసారా దేవుని వెదకాలి. ఎవరు కానీ దూరంగా ఉండకూడదు. ఈ వాక్యంలో ఉండేటువంటి మాట, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దల్ని పిలవండి, చిన్నవారిని స్తన్యపానము చే బిడ్డలను తోడుకుని రండి. అంటే వాక్యాన్ని బట్టి చూడగలిగితే ప్రజలంతా కూడా కలిసి మనసారా దేవుని ఏం చేసేవారు ఉండాలి? స్తుతించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఒక్కరు విడువబడి ఒక్కరు మాత్రమే ఉండడం అనేది బైబిల్ మనకు చెప్పలేదు. ఇక్కడ ఒక్కొక్కరి గురించి చెప్పేశాడు. సమాజము అనే ఒక మాట చెప్పాడు అంటే కొంచెం సౌండ్ తగ్గించిందని. సమాజము అనేటువంటి మాట ఇక్కడ చెప్పగలిగాడు అంటే అందరూ అని దాని అర్థం. ఇప్పుడు వీరందరినీ కూడా ఎందుకు సమకూర్చాలి అంటే దాని అర్థం ఎవ్వరూ కానీ దేవునికి ఏంగా ఉండకూడదు, దూరముగా ఉండకూడదు. సమకూర్చుడి అంటే అందరూ కూడా ఒక స్థలములోనికి చేర్చబడిపోవాలి, ఎవరూ దూరంగా ఉండకూడదు అనే అర్థాన్ని తెలియపరుస్తుంది ఆ వాక్యం. సరి, అందరూ ఒక స్థలములో చేర్చబడితే మనము దేవుని ఆరాధిస్తూ ఉన్నట్లే. ఇప్పుడు మీరందరూ చూడండి, కొంచెం దూరం నుండి మీరు వచ్చి ఒక స్థలములో చేర్చబడ్డారు అంటే ఇక్కడ మీరు సమకూర్చబడ్డారు. ఇప్పుడు మీరు దేవునికి దూరంగా లేరు, దేవుని సన్నిధికి మీరు దగ్గర ఉంటున్నారు దాని అర్థం. అలా దైవ సన్నిధానంలో సహవాసంగా కూడుకునేటుడు మనకు బైబిల్ ఏం చెబుతుందంటే పెండ్లి కుమారుడు ఎక్కడున్నాడు? అంతఃపురములో ఉన్నాడు. పెండ్లి కుమార్తె ఎక్కడుంది? గదిలో ఉంది. ఇప్పుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమారుడు ఏం చేయాలనుకుంటున్నాడు? రావాలని. ఇక పెండ్లి కుమార్తె గదిలో నుంచి రావాలి అని. ఇప్పుడు పెళ్లి కుమారుడే
ఇక్కడ మనకు కనిపించేటువంటి రాజు. ఆయనే నిజదేవుడు, లోక రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయనని ఇంకా ఘనంగా మనం ఎంచాలి అంటే ఆయన సృష్టికర్త. ఆయన ఇంకను మనం ఘనంగా ఎంచాలి అంటే ఆయన అల్ఫా, ఆయన ఒమేగా. ఇది గ్రీకు పదం. అల్ఫా అంటే నేను మొదటివాడను, ఒమేగా అంటే నేను కడపటివాడను. అంటే మన దేవునికి ముందు ఎవ్వడూ లేడు అని అర్థం. మన దేవుని వెనుక ఎవడూ లేడుని దాని అర్థం. మన దేవుడే ముందున్నవాడు. లేదు, ఎవడైనా కానీ తెగించి ముందుకొచ్చి నేనున్నాను అంటే మన దేవునికి రెండోవాడో, మూడోవాడో, నాలుగోవాడో, ఐదోవాడో అవుతాడు. మన దేవుని దాటి నేను మొదటివాడని ఇటువంటి వాడు ఒక్కడు లేడు లోకంలో. సృష్టి పుట్టింది మొదలుకొని. అందుకే దేవుడు మన దేవుడు ఆదియు అంతమునై ఉన్నాడు. నేను కడపటివాడను, ఆయన కంటే తర్వాత కడపటివాడనేవాడు ఎవడు లేడు. కాబట్టి ఆ దేవుణ్ణి ఎంతైనా మనం ఘనపరచవచ్చు. అటువంటి దేవాతి దేవుడే ఆయన ఏమై ఉన్నాడు అంటే పెండ్లి కుమారుడై ఉంటూ ఉన్నాడు. ఈ పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడు అంటే అంతఃపురములో ఉంటూ ఉన్నాడు. అంతఃపురము అనేది పరలోకపు యొక్క రాజ్యము. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అంతఃపురం అనేది పరలోకపు యొక్క రాజ్యం. పెండ్లి కుమార్తె ఎక్కడి నుంచి రావాలి? గదిలో నుంచి రావాలి అంటాడు బైబిల్. గది అనేటువంటిది బైబిల్ ప్రకారంగా మనం చూస్తే ప్రభువు ప్రార్థనల గురించి శిష్యులకు చెప్పేటప్పుడు మీరు గదిలోనికి వెళ్ళి ఏం చేయమన్నాడు? తలుపులు మూసి రహస్యంగా మీ దేవునికి మీరు ప్రార్థన చేయుడి. గది అనేది ఒక ప్రత్యేకమైన ప్రార్థనా స్థలం. గది అనేది ప్రత్యేకంగా మనము ఆరాధించుకునేటువంటి ఆలయమే. గది అనేది ఆలయం, అంతఃపురం అనేది పరలోకం. ఆయన అక్కడి నుండి వస్తాడు. ఈ గది అని చెప్పబడే సంఘములో నుండి మనము వస్తాం. ఆయన ఎందుకు వస్తాడు? మనం ఎందుకు వస్తాం? ఆయన వచ్చేది ఎందుకు అంటే పెండ్లి కుమార్తె లేనటువంటి మనం గది అనే సంఘములో ఉన్నాం. కాబట్టి మనము ఆయన మనం అని పెళ్లి కుమారుడు, మన పెళ్లి కుమార్తెలం. ఎప్పుడైతే పెండ్లి కుమారుడు మన దగ్గరికి వస్తున్నాడో ఆయనలాగా పెండ్లి కుమార్తెలమైన మనము కూడా ఆయన దగ్గరికి వెళుతున్నాం. ఎప్పుడైతే మనం ఆయన కలవటానికి వస్తున్నాం, ఆయన మనల్ని కలవటానికి వస్తున్నాడు, ఇద్దరు కూడా ఏమవుతారు? ఒక్కటే అవుతారు, ఏకమవుతారు. ఏకమైనటువంటి సందర్భములో పెండ్లి కుమారుడిని యేసుక్రీస్తు పెండ్లి కుమార్తె అని చెప్పబడేటువంటి నిన్ను ఆయన అంతఃపురమునకు తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడికి? పరలోకానికి తీసుకొని వెళ్ళగలుగుతాడు అని దీని యొక్క అర్థం. మీకు తెలుసు అన్నమాట. ఏ వాక్యము? యోహాను సువార్త 14వ అధ్యాయాన్ని చదువుకుందాం. యోహాను 14వ అధ్యాయం మనం చదువుకుంటే అక్కడ బైబిల్ మనకు ఒక మాట చెబుతూ ఉంది. ఈ 14వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. నా తండ్రి ఇంట అనేకమని నివాసులు కలవు లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలాన్ని సిద్ధపరచటానికి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోదును. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఇది. ఏం చెప్పాడు తెలుసా? నేను వెళ్తున్నా, నేను వెళ్ళి మీకు స్థలాన్ని ఏం చేస్తాను? నేను సిద్ధపరుస్తాను. నేను సిద్ధపరిచి మళ్ళీ నేను వస్తా. వచ్చి నేను సిద్ధపరిచిన స్థలానికి మిమ్మల్ని అందరినీ కూడా ఏం చేస్తాను? నేను తీసుకుని వెళుతాను. ఇది స్వయాన యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటే. ఇప్పటికే మనందరికీ కూడా దేవుడు స్థలాలు సిద్ధం చేసేసాడు. అదే అంతఃపురం.
అదే పరలోకం. ఇంకా ఆయన రావడం, మళ్ళీ తీసుకుని వెళ్ళడం. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే, ఆ పెండ్లి కుమారునికి పెండ్లి కుమార్తె ఇంకా సిద్ధపడలేదు. సిద్ధపడిన తర్వాతనే ఆ సిద్ధపాటును చూచి దేవుడు వస్తాడు. మీరు చూడండి, మీ గృహాల్లో మీ పాపలకైనా బాబులకైనా పెళ్ళి చేసే సందర్భంలో ఏం చేస్తారు అంటే, పెళ్లి కుమారుడు వచ్చి కూర్చుంటాడు, పెళ్లి కుమార్తె వెంటనే రాదు. ఇక్కడ ఉండేటోడు గురువులు కూడా టైం అయిపోతోంది, పెళ్లి కుమారుడు వచ్చేసాడు, ఇంకా పెళ్లి కూతురు రాలేదే. ఇప్పుడు ఆమెను ఏం చేస్తూ ఉంటారు? ఆమెను ముస్తాబు చేస్తూ ఉంటారు, ఆమెను అలంకరిస్తూ ఉంటారు. ఎందుకు అంటే, పెండ్లి కుమారునికి నచ్చేటువంటి అలంకరణ, పెండ్లికి ఆహ్వానింపబడిన వ్యక్తులందరికీ కూడా నచ్చేటువంటి అలంకరణ, అది వస్త్రధారణ అయినా, లేక ఆభరణమైన, లేక ఆమెకున్నటువంటి అందాన్ని అధికం చేయడమైనా, ఇలాగా అన్ని విషయాల్లో కూడా కేర్ తీసుకోవడం, ఇలాగ ముస్తాబు చేసి తర్వాతనే ఎక్కడికి తీసుకొస్తారు? పెండ్లి కుమారుని దగ్గరికి. ఆమె యొక్క బాహ్య సంబంధమైనటువంటి ఆభరణమైన, వస్త్రధారణ అయినా, లేక ఉన్న అందాన్ని మరింత అధికం చేసి నగిషి పండ్లన్నీ చేసిన తర్వాత పెండ్లి కుమారునికి నచ్చేటట్టుగా పెండ్లి కూతురు పెండ్లి కుమారుని దగ్గర కూర్చుంటుంది. ఇది ప్రకృతి సంబంధమైనటువంటి కార్యం. ప్రకృతి సంబంధమైనటువంటి కార్యములోనే ఒక పెండ్లి కుమార్తె ఇంత చక్కగా సిద్ధపడి పెండ్లి కుమారునికి నచ్చేటట్టుగా తయారవుతున్నది అంటే, మన పెండ్లి కుమారుడు పరలోకములో ఉంటున్నాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. నీవొక పెండ్లి కుమార్తె, నేనొక పెండ్లి కుమార్తె. ప్రపంచంలో క్రీస్తు ఎరిగిన ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక్కొక్క పెండ్లి కుమార్తె. ఆ పెండ్లి కుమార్తె అనేటువంటి మనము, ఆ పెండ్లి కుమారునికి మనము కూడా అలంకరింపబడిన వ్యక్తులుగా ఉండాలి. మన అలంకారమే, పరిశుద్ధతే ఒక అలంకారం, ఒక నీతి ఒక ఆభరణం, ఒక సత్యం ఒక ఆభరణం, యథార్థత ఒక ఆభరణం. ఇవన్నీ కూడా ఒక ఆభరణముల వలె వీటిని మనము ధరించుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. ఎప్పుడు వీటిని మనము ధరించుకోవడం అన్నది జరగగలుగుతుందో, ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా, ఆ పెండ్లి కుమారుడు వచ్చి మనను చూచి, నా బిడ్డలు ఒక చక్కని ఆభరణములు అంటే ప్రకృతి సంబంధమైనవి కాదు, కానీ దైవత్వమునకు సంబంధించిన గుణగణములు ఏవైతే ఉంటున్నాయో ఇవే ఒక ఆభరణములాగా మనము ధరించుకుని పెండ్లి కుమారుని ఎదుట నిలువబడినప్పుడు మన యొక్క ఆత్మ సంబంధమైన అలంకారాన్ని చూచి మెచ్చుకుంటాడు, నచ్చుతుంది, ఇష్టపడగలుగుతాడు. అప్పుడు ఆయన మనలను ఒక ఆధ్యాత్మికమైన పరిణయం అనేది ఆడగలుగుతాడు. ఇక మనకంటూ ఒక కుటుంబం అంతఃపురమే. అక్కడ ఆయనతో మనముంటాం, మనతో ఆయన ఉండగలుగుతాడు. ఈ ప్రత్యేక స్థానం దేవదూతలు కూడా అక్కడ ఉండదు. అసలుకు మనకే ఉంటుంది. దేవదూతలకు దేవుడిచ్చిన పని విధానం ఏమిటి అంటే, కేవలం మీరు స్తుతిస్తూ నా నామాన్ని గొప్ప చేయండి, ఇది మీకు ఇచ్చిన పని. అయితే వారికంటే ఎక్కువ ఘనతను పరలోకములో దేవుడు మనకిస్తాడు. ప్రకృతి సంబంధమైన భర్త తన భార్యను ఎలా ప్రక్కన పెట్టుకుని ఉంటాడో అదే రీతిగా మనలను కూడా దేవుడు అంతఃపురములో ఆయన వధువు లేక ఆయన పెళ్లి కుమార్తెలమైన మనలను ఆయన ప్రక్కనే అక్కడ కూర్చోబెట్టుకోగలుగుతాడు. దేవదూతల దగ్గర కూడా మనం ఘనతను పొందేటువంటి స్థానం దేవుడు మనకివ్వడం అనేది జరుగుతుంది. ఇది సత్యం. బైబిల్ గ్రంథం చెప్పే ప్రతిదీ సత్యం. లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, అన్నీ కల్పితమే, అన్నీ కల్పితమే. ఇది కల్పితముతో కూడింది ఎప్పటికీ కూడా కానే కాదు. ఇది కల్పితం కాదు, ఇది సత్యమైన గ్రంథం ఇది. కాబట్టి దీన్ని దేవుడు మనకిచ్చాడు, దీన్ని మనం నమ్మాం, దీన్ని చదువుతున్నాం, దీని గురించి వింటున్నాం.
దీనిలో అర్థవంతం కానిటువంటి ప్రతి పరమార్థికమైన విషయాన్ని చక్కగా విడమరిచి విశదీకరించి మనకున్నటువంటి జ్ఞానం, అంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో మన స్థాయికి తగినట్లుగా దేవుడు మనతో మాట్లాడుతూ మన జీవితాన్ని దేవుడు సరిచేస్తూ ఉంటున్నాడు. అందుకే ఈ రోజున ఒకప్పుడు గ్రంథాన్ని చదివేటప్పుడు ఏమాత్రము అర్థం కాని నీ జీవితంలో సంవత్సరములు గడిచే కొలది ప్రతి దానిలో ఉన్న పరమార్థికమైన అర్థాన్ని తెలుసుకునేటప్పుడు ఇదా సత్యం, ఇది ఆత్మీయత, ఇది ఆ వాక్యం, ఇది ఆ దైవ చిత్తం, ఇలాగ నీలో వాక్య జ్ఞానం అనేది పెరుగుతూ రాగలిగాది. అందుకే వాక్య జ్ఞానం పెరుగుటను బట్టి ఈ రోజున నీవు ఒక విలువైన, ఒక శ్రేష్టమైనటువంటి అనుభవంలోనికి రావడం అనేది అది కేవలం దేవాతి దేవుని యొక్క కృప. ఇది మన జీవితంలో మర్చిపోకూడదు. లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, బైబిల్ తెలియదు వాళ్ళకి, బైబిల్ తెలియదు వాళ్ళకి. అందుకే ఏదైతే గాన బైబిల్లో అక్షరార్థకంగా ఉందో ఉన్నది ఉన్నట్టుగానే చెప్పుటను బట్టి వారి జీవితాలు కూడా సముద్రం యొక్క ధరిలో ఉన్నట్టుగానే ఉంటుంది. ఎప్పుడైతే వాక్యములో ఉన్న పరమార్థికమైన విషయాలు వినిపించడం జరుగుతుందో అది విన్న బిడ్డలందరూ కూడా ధరిని దాటి లోతులోనికి వెళ్ళిపోతారు. అంటే క్రైస్తవ జీవితం లోతైన అనుభవం. దాన్ని మనం ఏమనవచ్చు తెలుసా? సంపూర్ణము అని చెప్పవచ్చు. అందుకే ఈరోజు నామకర్త క్రైస్తవులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి, సంఘాలు కూడా ఉంటున్నాయి. ఎందుకు ఆ విధంగా ఉంటున్నాయి అంటే ఈరోజున సంఘాల్లో ఉన్నటువంటి సంఘ కాపరులు ఏదో వారి జీవనాధారం కోసం నియమింపబడగలిగారు కాబట్టి ఒక ప్రభుత్వపు యొక్క ఉద్యోగం చేసినట్లుగా అలా చేసేసి చిట్టి చివరికి ఆత్మల విషయంలో ఒక్కొక్కరు ఎలా ఉంటే నాకేముంది, ఆదివారం వచ్చిందా ఏదో తోచింది చెప్పేయడం, నెలొచ్చే లోపల జీతం తీసుకోవడం, కుటుంబాన్ని పోషించుకోవడం, ఇంతవరకే చాలామంది దైవ సేవకులు పరిమితి అయిపోతున్నారు. కాబట్టి ఈ రోజున సంఘం అనేటువంటిది విచ్చలివిడిగా జీవించటానికి, తిరగటానికి సంఘ కాపరులే అవకాశం ఇచ్చేస్తూ ఉంటున్నారు. అయితే నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడు, నీవు ఆ విధంగా తిరగకూడదు అని దేవాతి దేవుడు వాక్యములో ఉన్న సంపూర్ణ సత్యాన్ని నీకు అందించి ఒక క్రమాన్ని నీకు దేవుడు నేర్పించాడు. ఈ క్రమ పద్ధతిలోనే నీ వెళ్ళాలి. ఎక్కడ కాని క్రమాన్ని దాటి నీవు ఒక అక్రమమైనటువంటి మార్గములో వెళ్ళడం కరెక్ట్ కాదు అని దేవుడు గట్టిగా చెప్పడము ద్వారా కొంత మట్టుకు మనకు దేవుని భయం ఉండుటను బట్టి తొందరపడి ఎక్కడ కానీ ఏ తప్పు కూడా చేయటానికి మనం ఇష్టపడం. ఎందుకంటే నేను సంఘానికి వెళ్ళాను, దేవుడు గద్దింపుతో కూడా బోధ ఇవ్వగలిగాడు. ఆ వాక్యాన్ని బట్టి నేను తప్పు చేయాలి అంటే ఈ వాక్యం నన్ను చేయనివ్వలేదు. ఈ వాక్యం సంఘములో నేను వినగలిగాను. ఒక భయంతో మనం బ్రతుకుతూ ఉంటున్నాం. అలా బ్రతుకుతూ మన భక్తిని కాపాడుకుంటూ భక్తిని అంతకంతకు వృద్ధి చేసుకునేంత పరిస్థితిని దేవుడు మనకి ఇవ్వగలిగాడు. అందుకే మన జీవితం ఈ భూమి మీద ఒక ప్రత్యేకించబడిన జీవితం ఉంది అన్న విషయం మనం మరిచిపోకూడదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, నేను మళ్ళీ చెబుతున్నా, తప్పనిసరిగా మనం చనిపోతాం. ఎవడు బ్రతికుండే ఎవడు లేడు. అయితే నీకంటూ దేవుడు అంతఃపురం పెట్టాడు. ఆయన పెళ్లి కుమారుడు అక్కడున్నాడు. నీకంటూ దేవుడు ప్రాణం పెట్టి సంఘం ఇచ్చాడు. దీని గది అంటుంది బైబిల్. ఇక్కడ నువ్వు పెళ్లి కుమార్తెగా తయారు కావాలి. నువ్వు పెళ్లి కుమార్తెగా ముస్తాబు కావటానికే నీకు ఆరాధన ఉంది, నీకు ఇక్కడ వాక్యం ఉంది, నీకు ఇక్కడ ప్రార్థన ఉంది, నీకు సహవాసం ఉంది, ఇక్కడ నీకు అన్ని విధాల నీకు ఆత్మీయంగా ఎదగటానికి అన్నీ ఉన్నాయి. వీటన్నిటి యొక్క ఆధారాన్ని బట్టి నువ్వు చక్కని రూపవతిగా ఆత్మీయతలో నువ్వు కనిపించిన వ్యక్తి అయితే దేవుడిని నేను అంగీకరించడం జరుగుతుంది. అంతఃపురంలోనికి మనం వెళ్ళిపోతాం, ఎవరు రారు. అందుకే బైబిల్లో నీవు చూడు, ఆదికాండం 7వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. 7:16 చదువుకుందాం. ప్రవేశించినవన్నీ దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా, చూడు, అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను. చూడండి,
ఓడలో అతన్ని మూసేశాడు. ఓడంతా తయారు చేసింది ఎవరు? నోవాహు చేశాడు. ఓడంతా నోవాహే చేశాడు. దేవుని మాట ప్రకారం ఆడ మగ, మగ ఆడ ప్రతి జీవిని లోపలికి పోనిచ్చాడు. ఇంకా దేవుడు తను అనుకున్నట్టుగా నిర్మాణమైంది. ఆయన అనుకున్నట్టుగా ప్రతి జీవిలో ఆడామగ వెళ్ళిపోయాది. నోవాహు కుటుంబం వెళ్ళిపోయాది. అయితే నోవాహు, నువ్వు మాత్రం తలుపేయద్దు, ఓడ తలుపుని ఏం చేస్తా, నేనే వేస్తా అని దేవుడే ఓడ తలుపుని దేవుడు వేశాడు. దేవుడు మూసేస్తే ఎవడూ తీలేడు, దేవుడు తీస్తే ఎవడు కానీ దాన్ని వెయ్యలేడు. ఎందుకు దేవుడు ఓడ తలుపును మూసేశాడు అంటే, ఓడ యొక్క వెలుపట ఒక ఘోరం జరుగుతూ ఉంది. ఓడ లోపల ఒక ప్రశాంతత అనేది ఉంటున్నది. ఎందుకు అంటే నోవాహు కాలములో తనొక్కడే నీతిమంతుడు, అందరూ పాపులే. సంవత్సరాల తరబడి దైవవాక్యాన్ని ప్రకటించిన జలప్రళయం వస్తున్నది, మీరు చేస్తున్నటువంటి పాపాన్ని బట్టి దాని ఫలితం మీకు ఘోరంగా ఉంటుంది, మీరు మార్పు చెందండి, మీరు చెందకపోతే మీ పాప ఫలితం మీకు చాలా శిక్షగా ఉంటుందని ఎన్ని విధాలుగా నోవాహు చెప్పిన ఏ ఒక్కడు కూడా వినిపించుకోలేదు, లోబడనూ లేదు. ఇక చివరికి దేవుని యొక్క దీర్ఘశాంతం కోల్పోయిన తర్వాత మనుషుల విషయంలో ఆయన కోపావేశాన్ని పెంచుకోగలిగాడు. ఓడలోనికి నోవాహు భార్య, నోవాహు యొక్క పిల్లలు, వారి కోడళ్ళు, మొత్తము 8 మంది అన్నమాట. వారి మాత్రమే లోపలికి పోనిచ్చేశాడు. ప్రతి జీవిలో ఆడమగను పోనిచ్చేశాడు, తలుపు వేసేశాడు. ఎందుకు తలుపు వేసేశాడు అంటే, ఓడ యొక్క వెలుపట జలప్రళయం, ఆకాశవాక్యం విప్పేశాడు దేవుడు. భయంకరమైన వర్షం, భూమి ఎంతవరకు నీరు తీసుకోవాలో అంతవరకు తీసేసుకున్నది, తర్వాత వదిలేసింది. వదిలిన వెంటనే నీటి మట్టం పెరుగుతూ వచ్చింది. మనుషులు నివాస యోగ్యంగా కట్టుకున్న గృహాలంతా కూడా సమాధి అయిపోయాయి. చెట్లన్నీ సమాధి అయ్యాయి, పర్వతాలు సమాధి అయ్యాయి, అన్నీ కూడా సమాధి అయి జల సమాధి అయిపోయాది. అటువంటి పరిస్థితులలో నోవాహు ఓడ దగ్గరికి వచ్చి ఆ యొక్క జల ప్రవాహమును బట్టి ప్రమాదము పొంచి ఉండగా, ప్రాణాలు పోగొట్టుకునేంత పరిస్థితులు వచ్చి ఉండగా ఎంత కేకలు పెట్టింటారో తెలుసా? అయ్యా నోవాహు, కాస్త నువ్వు తలుపు తీయవయ్యా, ఈ జలప్రళయముతో మేము చచ్చిపోతుంటున్నామయ్యా, ఒక్కసారి తలుపు తీవయ్యా, మేము కూడా ఓడలోనికి మేము రాగలుగుతామని ఎంతగానో వారు తప్పనిసరిగా అరిచి ఉంటారు. అరవకుండా ఉండేవారు కానే కాదు. ఒక ప్రమాదం మనకు పొంచి ఉన్నప్పుడు దాన్ని తప్పించుకోవటానికి ఇతడు వ్యక్తి దగ్గర మనం గట్టిగా కేక వేస్తామా, వేయమా? నాకు ఈ పలానా ప్రమాదం ఉందండి, నన్ను కాపాడండి, నన్ను సంరక్షించండి అని ప్రతి మనిషి అనగలుగుతాడు. నోవాహు కాలంలో ప్రతి వ్యక్తి కూడా అంతగా కేకలు వేశాడు. అయితే దేవుడు తలుపు వేసిన తర్వాత నోవాహు తీయగలడా? తీయలేడు. జలప్రళయం యొక్క పరిస్థితులలో వారు ఎంత కేకలు వేసినప్పటికీ కూడా వారి కేకలు ఎవరికి వినబడలేదు? నోవాహుకు వినబడలేదు. అందరూ చచ్చిపోయారు. అదేవిధంగా యెషయా 26:21 చదువుకుందాం. యెషయా 26:21 బైబిల్ ఈ విధంగా చెబుతూ, నీవు వెళ్ళి అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసేసుకో, ఉగ్రత తీరిపోయేంత వరకు కొంచెము సేపు దాగి ఉండుము. చూడండి, ఇక్కడ నీవు అంతఃపురంలోనికి వెళ్ళిపోయిన తర్వాత దానికి ఏమేయబడ్డది? తలుపులు వేసేశారు. ఎంతసేపు? కొద్దిసేపే, అది కూడా ఉగ్రత తీరిపోయేంత వరకు. అంటే దీని అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు అంతఃపురం అంటే ఏది? పరలోక రాజ్యం. యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ తప్పనిసరిగా ఉంది. మనం బ్రతికిన కాలములో రావచ్చు, ఒకవేళ మనం చనిపోయిన తర్వాతైనా ప్రభువు రావచ్చు.
ఆయన వచ్చేటప్పుడు ఏం చేస్తాడు అంటే క్రీస్తు నందు మృతి చెందిన వారిని లేపుతాడు. క్రీస్తు రాక వరకు బ్రతికున్నటువంటి వారు ఈ లోక మరణాన్ని చూడకుండా సజీవంగానే దేవుడు వీరిని వారిని ఏకం చేసి దేవుడు అంతఃపురమన్న పరలోకకి తీసుకెళ్ళిన తర్వాత ఆ తీసుకువెళ్ళిపోయినటువంటి వారిని దేవుడు అంతఃపురంలో తలుపులు వేసేస్తాడు. నోవాహు యొక్క ఓడకు దేవుడు ఏ విధంగా తలుపులు వేసేశాడో అదే రీతిగా రెండవ రాకడలో ప్రభువు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మనమందరం కూడా పరలోకంలో దేవుడు తలుపులు వేసేస్తాడు. తలుపులు వెయ్యడము అనేటువంటిది దాని అర్థం ఏమిటి అంటే మనము విడిచిపెట్టినటువంటి వ్యక్తులు ఎవరు భూమి మీద ఉన్నారో వారి కంటికి మనము మరుగైపోయినటువంటి వ్యక్తులం. తలుపులు వేశామంటే మరుగైపోయిన వారం. తలుపులు వేయబడ్డాయి అంటే మనము క్రిందున్న వారిని చూడలేము, క్రిందున్నవారు మనను కూడా చూడలేరు. ఆ తలుపే అడ్డు అన్నమాట. ఇంతసేపు అంటే కొద్దిసేపు అంటాడు. ఆ కొద్దిసేపునే బైబిల్ అంటుంది 7 సంవత్సరముల యొక్క శ్రమకాలము అని. నోవాహు కాలముల శ్రమ ఎంత అంటే 40 రాత్రులు 40 పగళ్ళు అన్నమాట. ఈ 40 రాత్రులు 40 పగళ్ళు కూడా జలప్రలయముతో అంతా తుడుపబట్టిపోయాడు. ఒక్కడు లేడు, చచ్చిపోయాడు. నోవాహు కుటుంబం 8 మంది మాత్రమే ఉండగలిగారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ కాబట్టి ప్రభు యొక్క రాకడలో మనమందరం ఎత్తబడి అంతఃపురం అన్న పరలోకానికి వెళ్ళిపోతాం. అక్కడ దేవుడు తలుపులు వేసేస్తాడు. అంటే దేవుడు అక్కడ మనల్ని మరుగు చేసేస్తాడు. ఎందుకు అంటే నోవాహు జలప్రలయముతో చచ్చిపోయే వ్యక్తుల్ని ఎలా చూడనివ్వకుండా తలుపులు వేశాడు. ఎరుదు ప్రభువు రాకుండా ఎత్తబడిపోయిన తర్వాత ఆయన కూడా మనల్ని మరుగు చేసి తలుపులు వేసేసిన తర్వాత భూమి జరిగేటువంటి ఆ భయంకరమైనటువంటి 7 ఏళ్ల శ్రమలు కూడా మనము చూడలేము. భూమి మీద జరిగే 7 సంవత్సరాల శ్రమను మనం ఎలాగైతే చూడకుండా దేవుడు తలుపులు వేసేస్తున్నాడో, జలప్రలయంలో చచ్చిపోయే వ్యక్తులు ఎలాగైతే చూడకుండా నోవాహు తలుపును వేసేశాడో ఆ విధంగా జరుగుతుందని బైబిల్ మనకు స్పష్టం చేస్తూ ఉంది. అంటే ఆ శ్రమలు అంత భయంకరమైనటువంటివి. ఆ శ్రమలు నువ్వు దేవుని బిడ్డవు. నీవు లోకంలో నీకొచ్చే బాధలు, నీకొచ్చే కష్టాలు, శ్రమలను బట్టి ఏం చేస్తావో తెలుసా? నాకొచ్చే శ్రమలు ఎవ్వరికీ రాకూడదు, నాకొచ్చే బాధలు ఎవ్వరికీ రాకూడదు అని ఒక్కోసారి మనం అట్లా అనేస్తూ ఉంటాం. అసలు లోకంలో వచ్చే శ్రమలు శ్రమలే, బాధలు బాధలే కాదు. నోవాహు కాలములో జలప్రలయము చేత చనిపోయే వ్యక్తులకు వచ్చినటువంటి బాధ ఎటువంటిది అని అడిగితే వాళ్ళని ఇప్పుడు ఒకవేళ ఆ రోజుల్లో మనం అడిగి ఉంటే వాళ్ళ బాధ చెప్పేవాళ్ళు. ప్రభువు రాకడలో మనం ఎత్తబడిపోయినట్లయితే ఆగిపోయే వ్యక్తులకు వచ్చే శ్రమలు ఎలా ఉన్నాయి అంటే అప్పుడు వాళ్ళు మనకు చెబుతారు. సృష్టి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా అటువంటి శ్రమలు జరగలేదు. అంత భయంకరమైన శ్రమలు ఉంటాయి. కాబట్టి దేవుడు ఆ తరములో నోవాహు నీతిమంతుడు అని, జలప్రలయము నుంచి అతని నీతి అతని కాపాడింది. ఈరోజు మనలో నీతిమంతులుగా మనం జీవించగలిగితే, మన కుటుంబం జీవించగలిగితే, ఒక రోజున అంతఃపురంలో పరలోకంలో దేవుడు మనల్ని పెట్టేసి ఈ శ్రమలు మనం చూడనివ్వకుండా దేవుడే మనం మరుగు చేసేస్తాడు. ఉగ్రత తీరిపోయేంతవరకు అంటున్నాడు బైబిల్లో. 7 సంవత్సరములైన ఉగ్రత ఉంటుంది. ఎవడైనా క్రీస్తు నమ్ముకుంటే ప్రకటన 24లో వారు శిరచ్ఛేదం చేయబడతాడు. ఒకవేళ ఎవడైనా కానీ ప్రపంచ నియంత్రణగాను నమ్ముకుంటే గొర్రె పిల్ల అని చెప్పవచ్చిన యేసుక్రీస్తు దగ్గర నుంచి ఉగ్రత వస్తుంది. 2 వైపులా ఉగ్రత. ప్రపంచ నియంత నమ్ముకుంటే యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు నమ్ముకుంటే నియంత ద్వారా ఎవ్వడూ కానీ బాధలు తప్పించుకోవడానికి అవకాశము ఉండదు అని బైబిల్ మనకు చెప్పేస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలైన మన జీవితంలో ఇప్పుడు ఈ వాక్య ఆధారాన్ని బట్టి ఈ వివరణ మీకు తెలియపరచబడుచున్నది అంటే ఇవన్నీ కూడా జరిగిపోయినవి కాదు, ఇక ముందు జరగబోయేటువంటివి. ఇప్పటికే చాలా జరిగిపోయాయి, ఇంకా కొన్ని జరుగుతున్నాయి, ఇంకా జరగనై ఉంటున్నాయి. దీన్ని బట్టి చూస్తే ప్రభువు రాక చాలా సమీపంగా ఉంది. అందుకే నన్ను ఆకర్షించుము, నీ యొద్దకు పరిగెత్తి మేము వచ్చేదాం. నన్ను ఆయన అంతఃపురములో ఏం చేశాను? చేర్చుకునేను. మనమందరి యొక్క ఆలోచన, మన దృష్టి దేని మీద ఉండాలి?
అంతఃపురం మీద ఉండాలి. ఆయన మనల్ని చేర్చుకునే దేవుడు. ఓడలో దేవుడు ఎవరిని చేర్చుకున్నాడు? నోవాహు ఎవరు? నీతిమంతుడు. ఇప్పుడు అంతఃపురం మన పరలోకంలో కూడా దేవుడు ఎవరిని చేసుకుంటాడు? నీతిమంతులు మాత్రమే. వాళ్ళు మాత్రమే చేర్చుకుంటారు. ప్రభు యొక్క రాకడలో ఏమి రికమెండేషన్లు ఏమి ఉంటాయా? ఉండవు. బైబిల్ చెబుతాడు, ఆ రోజుల్లో మీ పక్షాన సమయలు వచ్చినా లేక మోషే వచ్చినా ఎవరు వచ్చినప్పటికీ కూడా మీ విషయంగా నేనేమాత్రం కూడా వారి మాట కూడా నేను అంగీకరించను అని బైబిల్లోనే చెప్పబడుతుంది ఆ మాట. కాబట్టి దేవుని బిడ్డలైన మనం ఆ అంతఃపురములోనికి వెళ్ళటానికి, ఆ పెండ్లి కుమారుని దగ్గర పెండ్లి కుమార్తెగా మనము నిలబడటానికి, పెండ్లి కుమార్తెకు సంబంధించిన ఒక చక్కని అలంకరణ గది అని చెప్పబడేటువంటి సంఘములో ఉంది. ఈ సంఘములో సహవాసంగా నువ్వు కూడుకున్నప్పుడు, మళ్ళీ చెబుతున్నా, పాడుతున్నావు, ప్రార్థిస్తున్నావు, వాక్యం వింటున్నావు, ఆ విధంగా నడుస్తుంటున్నావు, ఇవన్నీ కూడా నీ భక్తికి ఒక అలంకారాన్ని చేకూర్చేటువంటివి. ఎప్పుడైతే ఒక వ్యక్తి గది అని చెప్పబడే సంఘానికి వాడు దూరంగా ఉండగలుగుతాడో, వాడు అలంకరింపబడిన వ్యక్తి, వానికి ఆకారం అనేదే వానికి ఇంకా వికారంగా ఉంటుంది. వికారమైనటువంటి వాడిని ఆకారము కలిగిన దేవుడు అంగీకరించలేడు. దేవాతి దేవుడు ఆకారం కలిగిన వాడు. మనను ఆయన ఆకారానికి సమమైనటువంటి ఆకారమును కలిగింపచేసేదే గది అని చెప్పే సంఘం. అందుకే ప్రతి ఒక్కరూ సంఘానికి రావాలి. సంఘానికి రాగలిగితేనే మనలో ఆత్మ సంబంధమైన అలంకరణ అనేది రావడం జరుగుతుంది. బైబిలు అదే మనకు చెబుతుంది. ఇటువంటి శ్రేష్టమైన విలువైన జీవితం మనము గడిపే వ్యక్తులుగా మనము ఉండాలి. కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో రాధశ్రీ ప్రార్థన చేస్తారు. దేవా మీకు స్తోత్రములు ప్రభువా.